తండ్రి పరువు తీసినోడు, ఆ తండ్రికి ఇబ్బంది కలగజేసినోడు, దుఃఖం కలగజేసినోడు వస్తే ఏమండి మెడ మీద పడి ఏం చేశాడండి? కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఆ వ్యక్తిని శుభ్రం చేయించి అతనికేమో మళ్ళీ ప్రశస్త వస్త్రాలు ధరింపజేసి చేతికి బంగారు ఉంగరం పెట్టించి వాడి కోసం ఒక గొప్ప విందు చేయించాడంట. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పోగొట్టుకున్నాడు, తండ్రికి బాధ దుఃఖం కలగజేస్తున్నాడు. కానీ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. ఆనందించి మళ్ళీ వాడికి ఏం కలగజేస్తున్నాడు? ఆనందం కలగజేస్తున్నాడు. ఆ కొడుకు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఆ ఫ్రెండ్స్తోనే ఆనందం అనుకున్నాడు, ఆ జులాయిలుగా తిరగడమే ఆనందం అనుకున్నాడు, ఆ గాలి తిరుగుడు తిరగడమే ఆనందం అనుకున్నాడు. లోకంలో ఏమండి, ఈ లోకంలో ఆ తాత్కాలికంగా అనుభవించేటటువంటి ఆ సుఖభోగాలే ఆనందం అనుకున్నాడు. కానీ నిజమైన ఆనందం ఎక్కడుందని గుర్తించాడు? తండ్రి దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అడవి వృక్షాల వెంబడి నువ్వెంత తిరిగినా, ఏమండి వాళ్ళందరి చుట్టూ నువ్వు తిరిగినా, కాళ్ళు అరిగేలా తిరిగినా, కష్టపడినా, వాళ్ళ కోసం ఎంత చేసినా నీకు ఇబ్బంది వచ్చేసరికి నేను చెప్తున్నాను కదా, చితికిన వేళ నీటిలో ముంచి ఆ ఒక్క చొక్క కూడా నీకు ఏం చేయలేరంటే ఇవ్వలేదు. కానీ ప్రభువారు మాత్రం నిన్ను గుండెలపై ఎత్తుకుంటారైనా. దేవునికి మహిమ కలుగును గాక.